ఇండియన్ టీంలో చోటు సంపాదించాలని ప్రతి క్రికెటర్కు కల ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే ఆ ఛాన్స్ లభిస్తుంది. రంజీల్లో ఎంత బాగా ఆడినా కాస్త లక్ కూడా ఉండాలి. లేదంటే మీ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇక జాతీయ జట్టుకు సెలెక్ట్ అయినా తుది జట్టులో చోటు ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు అలాంటి ఒక ప్లేయర్ టీమిండియా జట్టులో ఉన్నాడు. ఇతను జట్టుతో పాటే ఉంటాడు, కానీ ప్లేయింగ్ 11లో మాత్రం ఉండడు. కేవలం బెంచ్కి పరిమితమవుతాడు. అతను ఎవరు అనుకుంటున్నారా? అభిమన్యు ఈశ్వరన్. ఈ ప్లేయర్ గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ టీమిండియాలో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా అతను ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆడే అవకాశం లభించలేదు. అంతేకాదు, తాను చూస్తుండగానే 15 మంది క్రికెటర్లు టెస్టుల్లో డెబ్యూ చేశారు. కానీ అభిమన్యుకి మాత్రం ఇప్పటి వరకు అవకాశాలు రాలేదు. ఇదిలా ఉండగా రంజీల్లో బెంగాల్ తరపున ఆడుతున్న ఈశ్వరన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయితే 49 యావరేజ్తో 7,600కు పైగా పరుగులు చేశాడు. వీటితో పాటు ఇండియా ఏ జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇలా తన కెరియర్ అద్భుతంగా ఉండటంతో జాతీయ జట్టులో చోటు దక్కడం గ్యారంటీ అనుకున్నారు. కట్ చేస్తే తను బెంచ్ మీద కూర్చుండగానే తనకంటే వెనకాల వచ్చిన 15 మంది డెబ్యూ చేశారు. దీంతో ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు ఇలా అవకాశాలు ఇవ్వకపోవడం వారి కెరియర్కు పెద్ద దెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.